అందరికీ నమస్తే అండి. నేను మీ రవిదేవరపల్లి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో పెట్టడానికి ప్రధానమైన కారణం కాటన్ దొర గారి జయంతి. ఈరోజు సర్ ఆర్థర్ కాటన్ దొర గారి జయంతి సందర్భంగా నేను మా ఊర్లో బయలుదేరి మీకు ఈ ఆనకట్టను, అదేవిధంగా ధవళేశ్వరం విజయేశ్వరం మధ్యలో ఉన్న ఆనకట్టను, అనుసంధానమైన ఆనకట్టనే కాకుండా ధవళేశ్వరంలో ప్రత్యేకించి ఒక మ్యూజియం ఉందండి, కాటన్ దొర గారి మ్యూజియం. ఆ మ్యూజియం కాడికి వచ్చాను. ముందుగా కాటన్ దొర గారికి జయంతి నివాళులు అర్పించి నేను ముందుగా మొదలు పెడుతున్నాను అన్నమాట. ముఖ్యంగా ఆయన ఈ యొక్క ప్రాంతం వాడు కాదు, ఈ రాష్ట్రం వారు కాదు, ఈ దేశం వారు అంతకంటే కాదండి. ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు అనమాట. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఈ కాటన్ దొర గారు మరి మన ఈ ఉభయ గోదావరి జిల్లాలకే చాలా చాలా అంటే చాలా అనమాట. ఆయన చెప్పుకోవడానికి జలయజ్ఞ ప్రదాత అనొచ్చు, చాలా బిరుదులు ఉన్నాయండి. జలహితుడు అంటారు చాలామంది. ఆయన అపర భగీరథుడు అనే పేరు, ఎన్నో పేర్లు మరి ఆయనకు ఉన్నాయండి. ఎందుకంటే ఆ ఇంగ్లాండ్లో ఉన్న దొరగారు మరి మన ఏరియాకి వచ్చి చాలా ఇబ్బందులు పడి ఆయన ఈ ఏరియా అంతా కూడా డాక్యుమెంటరీ చేసి, ఈ గోదావరిలో నదిలో నుంచి వచ్చే నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది వృధాగా. అలా కలవకూడదు. ఈ ఏరియాలో ఒక ఆనకట్ట కడితే బాగుంటుంది, ఈ ఏరియా జనాలందరికీ కూడా సుభిక్షంగా మరి పంటలు పండుతాయి, ఆహారం తినడానికి బాగుంటుందని చెప్పి ఆ మహానుభావుడు ఆలోచించి ఆయన వచ్చి గుర్రం పైన మరి అడవుల్లో, ఒకప్పుడు అడవుల్లో కొండల్లో తిరిగి డాక్యుమెంటరీ తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చి ఇక్కడ ఆనకట్ట కట్టడానికి సిద్ధమయ్యారు. మరి ఏ సంవత్సరంలో కట్టి రెండున్నర మీకు చూపిస్తానండి. మరి ఆ యొక్క మహాజలయజ్ఞ ప్రదాత వల్ల మరి ఈ రోజున సుభిక్షంగా పంటలు అయితే పండుతున్నాయి. ఈ ఆనకట్ట కట్టడం వల్ల నీరంతా కూడా సముద్రంలో కలవకుండా మనకి నిలవుండి మన పంటలు పండడానికి మనకు దోహదపడుతుంది. మరి ఆయన చేసిన మహాకృషి వల్ల ఆయనకి మనం నివాళులు అర్పించడం తక్కువ విషయం కాదండి, చాలా పెద్ద విషయం అది. ఆ మహానుభావుడికి మరొకసారి జయంతి నివాళులు అర్పించుకుంటూ నేను ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈ మ్యూజియం చూపించిన తర్వాత మీకు ఆనకట్టను కూడా చూపిస్తాను. ఎన్ని విధాలైన టెక్నిక్లతో ఆ రోజుల్లో మరి కట్టారో ఆనకట్టను చూస్తే మీకే అర్థమవుతుంది. మ్యూజియంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. మరి అక్కడ టికెట్లు తీసుకుని వచ్చి చూపిస్తామని మీకు వచ్చామండి. ఈ కాటన్ దొర గారి వల్ల మరి ఎంతో లబ్ధి పొందారు ఈ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళందరూ లబ్ధి పొందారు. కాబట్టి ఈ రోజున మరి ఈ దొరగారిని మరి మా ప్రాంతం వాడు కాకపోయినా సరే ప్రతి జన్మదినానికి, ఆయన మరణదినానికి ఆయన స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు. ఆ దొరగారికి మరొకసారి నా జయంతి ఘన నివాళులు అర్పిస్తున్నాను. కాటన్ మ్యూజియం కాటన్ దొర గారు అంటే ఇంచుమించుగా 130 సంవత్సరాల క్రితం బిల్డింగ్లు అండి ఇవి. మొత్తం అక్కడ కాటన్ దొర గారి టైంలో వాడిన అన్ని వస్తువులు ఉన్నాయి. అన్నీ కూడా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మీకోసం నేను పని కట్టుకుని తాళపూడి నుంచి మహానాయకుడు జలప్రదాత అయిన కాటన్ దొర గారి జయంతిని సందర్భంగా పురస్కరించుకొని నేను ఈ ఆనకట్ట మొదల నుంచి చివరి వరకు, అంటే ధవళేశ్వరం మొదలెట్టి ఆ చివరి వరకు మొత్తం చూపిద్దామని వచ్చాను. ఇక్కడ దొరగారి మ్యూజియం ఉందన్నమాట, కాటన్ దొర గారి మ్యూజియం. ఆ మ్యూజియం చూపించి మీకు ఆనకట్ట అంతా చూపిద్దామని చెప్పి నేను టికెట్ తీసుకుని లోపలికి వచ్చానండి. అంతా చూపిస్తాను చూడండి. ఇలాంటి చారిత్రాత్మకమైన కొన్ని మనం చూడలేము. సో మీకు చూపిద్దామని ఆశతో నేను వచ్చాను. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి అక్కడ మ్యాట్ రోడ్ ఉంది. స్టీమ్ బౌలర్ అని ఆవిరి యంత్రం అంట. ఈ యంత్రం కృష్ణా ఆనకట్ట కట్టినప్పుడు తలుపుల యొక్క రివిటింగ్ పనులకు వాడబడిందంట. చూడండి ఎంత బాగుందో. అంతా కూడా దీన్ని కొంతమంది పట్టుకుని లాక్కొని వెళ్ళడం అయితే ఎక్కడైతే అక్కడ స్టాప్ చేస్తారో. ఇది వచ్చేసి ఈ యంత్రము ఆనకట్ట తలుపులకు రివిట్లు వేయట కొరకు వాడబడిందంటండి. ఆనకట్ట తలుపులు అనమాట రివిట్లు వేసేది. ఇది చూడండి ఫ్రెండ్స్, మన ఇడ్లీ బండి మాదిరిగా ఉంది కదా. ఇదైతే ఆనకట్ట నిర్మాణంలో దొంగలు బరువు కర్రలు దూలములు లాగుకొని వెళ్ళటకు ఉపయోగించారంట అప్పట్లో. చూడండి ఐరన్ కార్టన్ ఉంది. దీని మీద మొత్తం పెద్ద ఇవన్నీ కట్టుకుని లాక్ వేయడం అనమాట. ఇది ఎదురైతే లాక్కొని వెళ్తారనమాట. ఓకే. ఇది చూడండి ఫ్రెండ్స్, మన పాత సినిమాల్లో రైలు ఉంటుంది కదా, రైలు పెట్టికి ఎదురున్న తలకాయలా ఉంది. దీన్ని ఏమంటారు ఒకసారి చూద్దాము.
ఇది కూడా చాలా బొగ్గు రైలుకి పొగొచ్చే బండిలాగా అనిపిస్తుంది. మరి ఏంటో ఇదైతే స్టీమ్ బాయిలర్ అంటండి, ఆవిరి యంత్రము. ఈ వర్క్షాప్లో ఆనకట్ట పనులు, డెల్టా పనుల యంత్రములు పనిచేయటకు కరెంటు వాడుక లేని రోజుల్లో ఉపయోగించారంటండి. ఇది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అసలు ఇలాంటివన్నీ మనం చూడాలంటే అసలు మన తరం కాదనమాట. కానీ ఈరోజు జలప్రదాత యొక్క జయంతిని సందర్భంగా చూసుకొని నేను ఇక్కడికి వచ్చానండి, చూపిద్దామని మీకు. లోపల అనమాట భాగం అది స్మోక్ వచ్చేది పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా విచిత్రమైన యంత్రంలాగా ఉంది, ఏంటో తెలియదు. కానీ ఇక్కడ ఆల్రెడీ మొత్తం డ్రిల్ ఏంటన్నది రాసేశారు. ఇంగర్సోల్ రాడ్ కార్నిక్ కోడ్ డ్రిల్ అని. ఈ యంత్రం ఆనకట్ట గర్భంలో ఇసుక నూరి నింపుటకు గాను 4 అంగుళంలో రంధ్రం వేయుటకు వాడబడిందంట. ఇది రంధ్రం వేయడానికి అనమాట, కిందకంటే డ్రిల్ లాగా అనమాట. ఇది జనరేటర్, ఇది రేడియేటర్లా ఉంది. ఇది సరే ఎయిర్ కంప్రెసర్ అండి. ఆనకట్ట లోపల ఏర్పడిన రంధ్రంలోనూ ఇసుక చల్లించి నింపుటకు ఉపయోగించిన యంత్రం అంటే ఇది ఎయిర్ కంప్రెసర్ అనమాట. మొత్తం చరిత్ర అంతా ఇక్కడ రాయబడి ఉందండి. డెల్టా అనే పదం గ్రీకు భాషలో 4వ అక్షరం డెల్టా, స్వరూపం త్రికోణంలో, మొత్తం అన్ని మ్యాటర్ రాసి పెట్టారండి. ఇక్కడ గోదావరి ఏ విధంగా ఉందన్నది ఇక్కడ రాశారండి. అనసలే వచ్చాయి. ఉన్నాడు. ఇది చూడు ఫస్ట్, ఇది అలా కట్టారు. ఓల్డ్ లాక్ అంటే చూసారా, ఓల్డ్ లాక్ ఫస్ట్ పోయిన తర్వాత మళ్ళీ చేసింది ఇది. 1976లో ఇలాగ స్టార్టింగ్ చేసినప్పుడు. ఇలా కొండల మధ్యలో వచ్చే నీరుని ఇక్కడ ఆపేలాగా చేశారన్నమాట అండి. ఇది కూడా చూడండి, మన లాకులు, మనం ఇప్పుడైతే ప్రయాణించే లాకులు అనమాట ఇవి. ఈ చూడు ఎంత స్పష్టంగా కనపడుతున్నాయో. పైన మోటార్స్ అండి, మోటార్స్ ఎలా ఫిట్ చేశారనేది మీకు వీడియోలో చూపిస్తాను. నిర్మాణం జరిగేటప్పుడు ఇదంతా ప్రకాశం బ్యారేజ్, బల్లకట్టు. పైకి లేపు తలుపులు అంటండి. హెడ్ లాక్ ఛాంబర్. ఇవన్నీ అప్పుడు వాణి అంటావా? ఎంత ముందు టెక్నిక్గా చేసినాయి అనమాట ఇవి. చూడు, అధిక మొత్తంలో సిమెంట్ రవాణా చేయను. సిమెంట్ చేసేదన్నమాట ఇది. సేమ్ ఈ టైపే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి వాడుతున్నారు, ఈ గేట్ల టైపే, ఆ టైపే. పట్టిసీమ ఎత్తిపోతల పథకము ఏ విధంగా ఉందన్నది.
చూడు అక్కడ యేసుక్రీస్తు బొమ్మలాగా వేశారు. ముందు తరములో చీకటుల మూల్యముగా ఛేదింపగా విశ్వశాంతికి హరిత క్రాంతికి సస్యకాంతుగల దీపికల నీవు పెట్టిన దీపముల టీవీ కాటన్ మహాత్మా. చాలా బాగుందా ఫిక్స్ రే. అదే కాకుండా పంటలకు నీరిచ్చినావు, పడవలతో సాగినవి కాలువలు, గంగతో కావేరి కృష్ణల కలుపుల పథకములు నరసినావు. నీవు పెట్టిన దీపమే ఇది, నీవు పెట్టిన దీపమే. ఇక్కడ చూడు దొరగారు ఎంత బాగున్నారో. ఇదంతా మ్యూజియం అండి, మనకి ధవళేశ్వరంలో ఉంటుంది. మనిషికి టికెట్ 10 రూపాయలు, కెమెరా తెచ్చుకుంటే 25 రూపాయలు అనమాట. అన్నీ చూడవచ్చండి. మీకు ఎవరైనా అందుబాటులో ఉన్నవారు, చూడలేదు అనుకున్నవారు ఎప్పుడైనా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోకి వస్తే ఒక్కసారి దీన్ని మనం చూడాలండి. ఈ బిల్డింగ్ కూడా అప్పుడు కట్టిన బిల్డింగ్ అనమాట. ఫోటోలు తీసేలాగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రాజీవ్ గాంధీ గారు, ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారండి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ సందర్శించిన ప్రముఖులు. ఎక్కననుకుంటా అంతా. ఆనకట్ట నిర్మాణ సారథులు బహదూర్ వీరన్న గారు. ఈయన కూడా ఉన్నాడు వీరన్న గారు. ఈయన మన ఏరియా కూడా వీరన్న గారు. కాటన్ ధర బ్రిటిష్ వారు. కెప్టెన్ ఆర్ఆర్ ఆలీ నవార్ జంగ్. ఈయన కూడా మన ఏరియా వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇంజనీర్ మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారండి. అదేవిధంగా రామమూర్తి గారు ఎస్వి. భారతదేశం ధర్మించదగ్గ ప్రముఖ ఇంజనీర్లు వీళ్ళు మన భారతదేశం వాళ్ళు అనమాట. ఎన్జీకే మూర్తి గారు. ఇది శ్రీశైలం. పంతొమ్మిది 1986లో ఫ్లోట్స్ వచ్చినాయి కదా, గోదావరి వచ్చినప్పుడు అంటే ఇది. ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది ఇది బ్రిడ్జి మీద. 1986 గోదావరికి బ్రిడ్జి ఎంత ఫుల్గా వచ్చేసింది చూసావా, మొత్తం పడిపోద్ది అన్నట్టుగా వచ్చేసింది. ఇది 1986 గోదావరికి వచ్చింది. అంతా రాజమండ్రి మీదకి వచ్చేస్తుంది నీరు, మొత్తం మునిగిపోతాకు సిద్ధమైంది 86లో గోదావరి. ఇందులో చాలా చెట్లు మరి ఇక్కడ అయితే ఉన్నాయండి, కనుమరుగిపోయినాయి. బయట మనం చూడలేని పరిస్థితి అనమాట. ఈ చెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కూర్చుంటప్పుడు కూడా బాగుందా ప్లేసు. ఎన్ని మోటార్స్ అది ఎలా సెట్ చేశారన్నది. ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మాణ క్రమం, మోటార్లు ఎలా సెట్ చేశారు, ఫ్లోరింగ్ ఎలా పోసారు అన్నది. ఇదంతా కూడా చెత్త ఐటమ్ ఉంది. చాలా
సంవత్సరాల క్రితం పెట్టింది, చాలా బాగుంది అనమాట. ఈ పై సెట్టింగ్ అంతా కూడా చెక్కతో చేసింది, ఫ్లోరింగ్లు గట్ట కాదు, ఇదంతా చెక్క. చూసారా, అంత చెక్క, ఇది చెక్క వాడేది, చాలా బాగుంది. ఇలాంటి మ్యూజియం కంపల్సరీ చూడాలి, ఎందుకంటే పిల్లలకి భావితరంలో పిల్లలకి అప్పుడు ఎంత కష్టపడితే ఆ బ్యారేజ్ మరి కాటన్ దొర గారి సారథ్యంలో ఆయన నేతృత్వంలో మన వాళ్ళందరూ కష్టపడి ఇదంతా నిర్మించారు. మన ఏరియా మరి ఎన్జీకే మూర్తి గారు, మోక్షోన్ విశ్వేశ్వరయ్య గారు, ఇంకొక సార్ ఎవరు ఉన్నారు నారాయణమూర్తి గారు అని, వీళ్ళందరూ కూడా మరి ఇంజనీర్లు కష్టపడి చేయబట్టే ఈ బ్యారేజ్ స్టార్ట్ అయింది. దాంట్లో వాళ్ళ పరికరాలని చూపించడానికి మ్యూజియం పెట్టారు. ఇలాంటి కంపల్సరీ చూపించాలి. చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మ్యూజియం చూడడానికి టికెట్లు అండి అవి. మా ఇద్దరికి చెరుకు టికెట్, కెమెరాకి 3 టికెట్లు. చీఫ్ ఇంజనీర్ వారి కార్యాలయం, గోదావరి డెల్టా సిస్టమ్, ధవళేశ్వరం. ప్రతి సంవత్సరం కూడా కాటన్ దొర గారి జయంతి సందర్భంగా అక్కడ ఒక ఆటో స్టాండ్లో ధవళేశ్వరాన్ని కంపల్సరీగా భోజనాలు పెడతారండి. నేను కుమారి కూడా కాటన్ దొర గారి జయంతిని పురస్కరించుకొని వీడియో తీయడానికి వెళ్ళాం కదండి. వీడియో తీసిన తర్వాత మమ్మల్ని కేకేసి భోజనం పెట్టారు, అన్నసంతర్పణ అనమాట. భోజనం చేసి మేము బయలుదేరామండి. చాలా సంతోషమండి, ఎందుకంటే మన ఏరియా కూడా కాకపోయినా సరే మరి ఆంధ్ర ప్రజల్లో అంత గౌరవిస్తారన్నమాట. చూసారా ఎంత గౌరవమో. ఆ ఇంజనీర్ గారు చేసిన మంచి పని వల్ల ఈరోజు ఎంతోమంది ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు లబ్ధి పొంది మరి ఆ కృతజ్ఞతను మర్చిపోకుండా ఆయన ప్రతి జయంతికి కూడా ఇలా భోజనాలు పెట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి చేసిన ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోయినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. మన వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.